హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మా పాపకి 20 days బ్యాక్ కాళ్ళకి కొంచెం దెబ్బ తగిలింది. సో దానికోసం మొక్కునండి. చాలా 20 days వరకు తగ్గలేదు. సో నేను ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుని శివాలయంకి వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నాను. తర్వాత ప్రదక్షిణం గుడికి ఇచ్చేసిన తర్వాత టిఫిన్ చేసామండి. నేను మా వారు ఇడ్లీ అండ్ బోండా టిఫిన్ చేసేసి, మా పాప స్కూల్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అండి. కిండర్ గార్డెన్ యూకేజీ కదా, సో ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అవుతుంది కదా, సో అందుకే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వెళ్ళాము. ఫ్రాక్ బాగుంది కదండి, రెడ్ కలర్ ఫ్రాక్. తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి, మనకి ఇంకా గుర్తు. తనకెంత నర్వస్, నాకైతే చాలా నర్వస్గా ఉంది అండ్ ఒక పక్క ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం తను దీపారాధన చేస్తున్నారు, సో అందుకే అందరు నుంచున్నాం. దీన్ని చాలా సపోర్టివ్ అండి వాళ్ళ ప్రిన్సిపాల్. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ముందు దీపారాధనతో స్టార్ట్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ తన స్పీచ్ ఇస్తున్నారు. స్పీచ్ బాగా చెప్పారు. తన ఫస్ట్ డే స్కూలు నాకు ఒక ఆల్మోస్ట్ 2.5 yearsలో మేము స్కూల్లో జాయిన్ చేసాము. జూన్ ఎండింగ్కి. తను సెప్టెంబర్ వరకు కూడా అసలుకి ప్రాపర్గా అంటే ఇప్పుడు ఎక్కువ గడుస్తూ ఉండేది. కానీ తర్వాత ఆఫ్టర్ దసరా హాలిడేస్ తను చాలా పికప్ అయిపోయింది. అసలు డైలీ రెగ్యులర్గా స్కూల్కి వెళ్తుంది. మనం స్కూల్కి వెళ్ళొద్దని చెప్పిన డైలీ రెగ్యులర్గా మ్యాథ్స్ వెళ్తుంది. ఎప్పుడైనా హెల్త్ అప్సెట్ అవుతుంది తప్ప తను కంపల్సరీ రెగ్యులర్గా వెళ్తుంది అనమాట. స్పీచ్ తర్వాత వెల్కమ్ సాంగ్ వేస్తున్నారండి కిడ్స్. నెక్స్ట్ రైమ్స్ చెప్తున్నారు. మా పాప అందులోనే ఉంది. మా పాప కనిపించేది లాస్ట్లో ఉంది కదా, రెడ్ కలర్ ఫ్రాక్. అందరూ సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు వాళ్ళ డాన్స్కి తగ్గట్టు సాంగ్స్కి. అండ్ పిక్లిపోయి సాంగ్ ఉంది కానీ బేబీ జానీ సాంగ్. సో ఆ డ్యాన్స్ తను పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫస్ట్ రోలోనే ఉంది. వాళ్ళు మనకి ఎంత మన పిల్లలు మనకి ఎంత చిన్నది చేసినా మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈవెన్ డ్యాన్స్ ఆర్ సింగింగ్. యాక్చువల్గా తనకు డ్యాన్స్ రాదు, బట్ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు చిన్నగా నేర్చుకొని వేస్తుంది అనమాట. ఫస్ట్ రోలోనే ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది స్టేజ్ మీద అలా చూస్తుంటే మా పాపని. 2.5 years నుంచి తను స్కూల్కి వెళ్తుంది అండ్ ఇప్పుడు స్కూల్కి ఆబ్సెంట్ అవ్వలేదు. స్కూల్లో కూడా బాగా చదువుతుంది. తన నాకు ఐక్యూ లెవెల్స్ అండ్ మెమరీ అనేది చాలా గుడ్ మెమరీ అనమాట. తొందరగా అయితే మర్చిపోతుంది అనమాట. కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది అండ్ ఇంట్లో ఉన్నంత యాక్టివ్గా స్కూల్లో కొంచెం తక్కువ ఉంటుంది. అదే చెప్తున్నారు. స్కూల్లో కూడా యాక్టివ్గా ఉండేలా చూడండి అని. కిడ్స్ అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. సేమ్ కలర్ ఫ్రాక్స్ కదా, చాలా అందరూ యూనిక్గా అనిపించింది. బాగున్నాయి ఫ్రాక్స్ అయితే. నెక్స్ట్ తన స్పీచ్ ఇస్తుందండి. స్పీచ్ కూడా ఫస్ట్ అంటే కొంచెం స్ట్రక్ అయింది మిడిల్లో, తర్వాత మళ్ళీ పికప్ అయిపోయి బాగానే చెప్పింది. నేను నేర్పించిన స్పీచ్ అయితే యాస్టీజ్గా కాపీ పేస్ట్ చేసేసింది. చిన్నపిల్లలు కదా, మైక్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు మిస్ పట్టుకుని తను చెప్పించారనమాట. స్పీచ్ అయితే బాగా చెప్పింది. వాళ్ళు మిస్ పట్టుకున్నారు మైక్. నెక్స్ట్ రైమ్స్ అనమాట. ఇంకొక రైమ్ కూడా చెప్తుంది. ఐక్యూ లెవెల్స్ చెప్పే మెమరీ పవర్ చాలా ఉంటుంది తనకి. మ్యాథ్స్ అసలుకి మర్చిపోద్దు తన స్టడీ అయినా ఏదైనా. ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కిలాడి మూవీలో సాంగ్ ఉంది కదా, కిలాడి మూవీలో సాంగ్ ఒకటి, ఇంకోటి చందమామను ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కూడా డ్యాన్స్ చేస్తుంది. నడిచే చందమామ నేనే, ఆ బాపు బొమ్మ నేనే, ఆ సాంగ్ కూడా డ్యాన్స్ వేస్తుంది. కిలాడి మూవీలో చిన్నప్పుడు నాకు 2 జల్లు అంటే ఇష్టం, ఆ సాంగ్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తుంది. డింగ్ 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 బావా
ఆల్మోస్ట్ 10 days నుంచి ప్రాక్టీస్ అనమాట. డైలీ ఇంట్లో కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేది. ఎగ్జామ్ ప్రిపరేషన్స్తో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా కంపల్సరీ మిస్ అయ్యేది కాదు. నెక్స్ట్ సర్టిఫికేట్ సెరమనీ అండి. గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు, సర్టిఫికేట్, కాన్వకేషన్. జస్ట్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం ఇస్తారు కదా కిడ్స్కి. బాగుందనిపించింది. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని స్కూల్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఫినిష్ అయిపోయిన తర్వాత యూకేజీ ఫినిష్ అయిన తర్వాత కంపల్సరీగా చేస్తున్నారు. దాని సర్టిఫికేట్తో తీసుకుంది. నెక్స్ట్ మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. తను వాళ్ళ క్లాస్ టీచర్ వాళ్ళ పాప. అందరికి మెడల్స్ ఇస్తున్నారు. ఒక 5 members సెలెక్ట్ చేసి వాళ్ళకి మెడల్స్ ఇస్తున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ రెగ్యులర్గా అండ్ డిసిప్లిన్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి 5 members వాళ్ళకి మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ పాపకి సెకండ్ ప్రైజ్ ఇస్తున్నారు. వాళ్ళ క్లాస్ టీచర్ వాళ్ళ పాప. ఈ అమ్మాయి దీని ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగుంటుంది. బట్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. బట్ వాళ్ళ టీచర్స్ని చూడగానే ఎందుకో నర్వస్ ఫీల్ అయిపోతుంది అనమాట. తను ఇంట్లో యాక్టివ్గా ఉంటుంది, బయట యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా యాక్టివ్గానే ఉంటుంది. బట్ వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ కనిపించగానే కొంచెం నర్వస్ అయిపోతుంది, కొంచెం డల్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మా బాబాయ్ అనమాట. కొంచెం తను ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి, అందరితో కలిసిపోయి మాట్లాడాలని చెప్పి తనకి 3rd ప్రైజ్ ఇచ్చానని చెప్పారు. లేకపోతే ఫస్ట్, సెకండ్ ఇస్తానని చెప్పారు. తను ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, అందరితో కలిసిపోయి బాగా మాట్లాడాలని చెప్పి అందరితో కలిసిపోయి యాక్టివ్గా ఉంటుంది. బట్ ఎందుకో తెలియదు, స్కూల్ గేట్ లోపల ఒకలాగా, గేట్ బయట ఒకలాగా బిహేవ్ చేస్తుంది. తను ఫ్రెండ్స్తో బాగుంటుందంటే ఇండివిజువల్గా వాళ్ళ మిస్తో కూడా బాగుంటుంది. బట్ అందరు మిస్లు కనిపించేసరికి కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది. తనకి మెడల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మెడల్స్, ఇలాంటి సర్టిఫికేట్స్ మన కిడ్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించదు కదా. బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ టీయర్స్ లాగా. నెక్స్ట్ ఇంకొక బుల్లెట్ బండి సాంగ్కి మళ్ళీ పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ తను సాంగ్ పాడుతుందండి. అమ్మ పాడే జోల పాట సాంగ్ నేర్చుకుంది. సో ఆ సాంగ్ తను పాడుతుంది. నెక్స్ట్ అని ఇంటికి వచ్చేసాము. కేక్ కటింగ్ చేపిస్తున్నాం. దాంతో ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి చాక్లెట్ కేక్. మార్నింగ్ ప్రిపేర్ చేసి వెళ్ళాను.
ఫ్రిడ్జ్లో పెట్టేసి. సో తన కోసం, తన హ్యాపీనెస్ కోసం ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి, ఏదైనా సెలబ్రేషన్స్ కదా, ఇవన్నీ స్వీట్ మెమరీస్గా అనుకుంటాయి కదా. సో ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అందుకే కేక్ కట్ చేసి తనకి తన హ్యాపీనెస్ కోసం, వాళ్ళ హ్యాపీనెస్సే కదండి మనకు కూడా కావాల్సింది. నేను మా వారు కూడా నేనే ప్రిపేర్ చేశానండి ఇంట్లో చాక్లెట్కి. బట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో అయితే కొంచెం నాకు రాలేదనిపించింది. ఫ్లఫీగా అనిపించలేదు. ఎగ్ వేయలేదు, వితౌట్ ఎగ్ చేశాను. ఫ్లఫీ అనిపించలేదు. బట్ ఫైనల్గా టేస్ట్ అయితే బాగుంది. ఇలా జరిగిందండి మా పాప గ్రాడ్యుయేట్ డే సెలబ్రేషన్స్. యూకేజీ అయిపోయింది, ఇంకా సమ్మర్ హాలిడేస్. ఇంకా బిస్కెట్ కావాలని తీసేసుకుంటుంది. ఓకే అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.